హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్న బ్లౌజ్ అవుట్ఫిట్ చూసారు కదండి, ఎంత నీట్గా ఉందో. ఇలాంటి అవుట్ఫిట్ వచ్చేలాగా మీరు కూడా కటింగ్ నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. చూడండి, మనకు ఈ బ్లౌజ్ అనేది ఇంత బ్రాడ్గా ఉన్నా కానీ మనకు ఎక్కడ భుజాలు జారే ప్రాబ్లం లేకుండా బాడీకి అద్దినట్టు ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో చూసారు కదా. మీరు కూడా ఇలాంటి బ్లౌజెస్ మా దగ్గర స్టిచ్ చేయించుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనకు హ్యాండ్స్ దగ్గర కూడా ఎక్కడ ముడత లేకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. మనకు ఫ్రంట్ సైడ్లో కూడా చంక దగ్గర ఎలాంటి ముడతలు లేకుండా, ఫ్రిల్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. మీరే చూస్తున్నారు కదండి, ఇంత బ్రాడ్గా ఉన్నా కానీ బాడీకి అద్దినట్టు ఉంది చూడండి. ఈ బ్లౌజ్కు సంబంధించిన కటింగ్ వీడియో నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మీరు కూడా ఏ సైజు వారైనా సరే ఇంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కటింగ్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైలా టైలర్స్. ఈ రోజు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 41 అండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 15.5 ఇంచులు, 15.5 ఇంచెస్ ఫుల్ షోల్డర్ ఉంది. ఆల్రెడీ ఈ ఫార్ములా గురించి మన ఛానల్లో వీడియో ఉందండి. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారము నెక్ డీప్ ఎంత ఉన్నప్పుడు మనము ఫుల్ షోల్డర్ నుంచి ఎంత మైనస్ చేసుకొని ఈ ఫార్ములా ప్రకారం పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చెస్ట్ సైజుని బట్టి మనం షోల్డర్ టు ఎపెక్స్ పాయింట్ కూడా ఎంత తీసుకోవాలనేది ఈ ఫార్ములాస్ ప్రకారం నేను ఈ బ్లౌజ్ అనేది కట్ చేసి చూపిస్తాను. ఈ చార్ట్స్ ఉన్నాయి కదండి, ఈ చార్ట్స్ కూడా మన ఛానల్లో షార్ట్స్ వీడియోలలో ఉన్నాయి. ఫుల్ లెంత్ వీడియో కూడా ఉంది. ఇది నేను దీనికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అంటే ఎంతెంత డీప్ ఉన్నప్పుడు మనం ఫుల్ షోల్డర్ నుంచి ఎంత మైనస్ చేసుకోవాలనేది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఆ వీడియోలో దొరుకుతుంది. మీరు ఫస్ట్ టైం నేర్చుకుంటున్న వారైనా సరే, కొత్త వారైనా సరే, గుడ్డిగా కట్ చేసుకుంటూ పోవడం కాకుండా ఈ ఫార్ములా ప్రకారం కట్ చేశారంటే మీకు కూడా కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఈ ఫార్ములా ప్రకారం ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము ఈ ఫార్ములా ప్రకారం వెళ్ళినప్పుడు మనకు కంపల్సరీ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే ఉండాలండి. ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఉన్నప్పుడే మనకు ఈ ఫార్ములా అనేది 100% పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచులు, ఫుల్ షోల్డర్ వచ్చేసి 15.5 15.5 ఇంచులు, చెస్ట్ లూజ్ వచ్చేసి 41 ఇంచులు, వెస్ట్ లూజ్ అంటే ఇది నడుం లూజ్ అండి, నడుం లూజ్ వచ్చేసి 35 ఇంచులు, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచులు, ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచులు, హ్యాండ్ లెంత్ వచ్చేసి అంటే హ్యాండ్ పొడవు వచ్చేసి 7 ఇంచులు, హ్యాండ్ లూజ్ వచ్చేసి కూడా 7 ఇంచులు అండి. ఇది అంటే ఇది 7 ఇంచులు అంటే రౌండ్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంటుంది ఇది. ఇప్పుడు నేను దీని ప్రకారము ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను. మీరు మన ఛానల్ను రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. తప్పకుండా మీరు ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు కూడా 100% మీరు కాన్ఫిడెంట్గా టైలరింగ్లో రాణిస్తారు. ఇప్పటి నుంచి మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా వస్తుంటాయండి. తప్పకుండా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇప్పుడు చూడండి, ఈ లైనింగ్ అనేది ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలండి. ఎప్పుడే కానీ ఈ లైనింగ్ అనేది మనం ఫస్ట్ ఇది కాటన్ లైనింగ్ వేస్తాం కాబట్టి తప్పకుండా మనము ఒక 10 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మనం అప్పుడు ఆరేసుకోవాలి. ఆరిన తర్వాత మనకి ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఒక సైడు హెచ్చు తగ్గులు ఇలా వస్తూ ఉంటుంది. అది కూడా ఎలా సరి చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో వీడియో ఉందండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే కటింగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ కొద్దిగా కింది సైడు హెచ్చు తగ్గులు ఉంది కదా. ఇప్పుడు హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు ఇలాంటి ఎల్ షేప్ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఈ స్కేల్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నప్పుడు మనము ఇటు సైడు ఈ లైన్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఈ లైన్ కరెక్ట్గా చూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ లైన్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ లైన్ మనం డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వరకు అయితే మనం కట్ చేసి తీసేస్తామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పైన మెజర్మెంట్ తీసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది? 15 ఇంచులు ఉంది. 15 ఇంచులకు మనము 1 ఇంచు ప్లస్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం కింది సైడు స్టిచ్చింగ్ చేస్తాము, పైన సైడ్ కూడా స్టిచ్చింగ్ చేస్తాము. కింది సైడు పైన సైడు రెండిటిని కలిపి 1 ఇంచు ప్లస్ చేసుకొని 16 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నేను 16 ఇంచుల దగ్గర ఈ మార్కింగ్ అనేది ఇలా చేస్తున్నాను. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇంకొక మార్కింగ్ ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు చూడండి, మనకు బ్లౌజ్ పొడవు వచ్చేసింది. ఈ పొడవు వచ్చిన తర్వాత నెక్స్ట్ మనము దీనికి ఈ చంక డౌన్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ చంక డౌన్ అనేది మనము ఇక్కడ ఈ మెజర్మెంట్లో చంక డౌన్ అనేది లేదు. ఇప్పుడు లేనప్పుడు ఎలా అనేది ఇప్పుడు ఇక్కడ చూడండి, చెస్ట్ లూజ్ని బట్టి నేను చంక డౌన్ అనేది ఎక్స్పీరియన్స్తో నేను ఆటోమేటిక్గా తీసేసుకుంటానండి. ఇప్పుడు దాని ప్రకారమే ఒకసారి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ చంక డౌన్ వచ్చేసి ఇక్కడ నుంచి 6.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా 6.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని
నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ లూజ్ అంటే నడుం లూజ్ తీసుకుందాము. ఇప్పుడు నడుం లూజ్ వచ్చేసి ఎంత ఉంది? ఇది 35 ఇంచులు ఉంది. 35 ఇంచులు ఇక్కడ చూడండి, నడుం లూజ్ ఎంత ఉంది? 35 ఇంచులు డివైడెడ్ బై 4 చేసుకుంటే మనకు 8.75 వస్తుంది. అంటే పావుదక్క 9 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ పావుదక్క 9 ఇంచులు అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకు బ్యాక్ సైడ్ మధ్యలో మనము ఈ డాట్ వేస్తాం కదా, ఈ డాట్ కోసము 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ 1 ఇంచ్ అనేది ఈ డాట్ కోసం ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఖర్చు కోసం మనం 1.5 ఇంచ్ పెట్టుకుంటామా, 2 ఇంచులు పెట్టుకుంటామా, అది మీ ఇష్టం అండి. ఖర్చు కోసం 1.5 ఇంచులు పెట్టుకున్నా సరే, 2 ఇంచులు పెట్టుకున్నా సరే, మీరు ఎంత అయితే అంత పెట్టుకోండి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము చెస్ట్ లూజ్కి వచ్చేద్దాం. ఇక్కడ చూడండి, మనకు చెస్ట్ లూజ్ ఎంత ఉంది? ఇక్కడ 41 ఇంచులు ఉందండి. 41 ఇంచులు డివైడెడ్ బై 4 చేసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుంది మనకు? 10.5 ఇంచులు వస్తుంది. ఈ 10.5 ఇంచులు అనేది మనము ఇక్కడ ఈ చెస్ట్ లూజ్ దగ్గర ఈ 10.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇది ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఎంత అయితే తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు నడుం లూజ్ అయిపోయింది, చెస్ట్ లూజ్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ నెక్ షోల్డర్ అనేది తీసుకోవాలి. ఈ నెక్ షోల్డర్ తీసుకోవాలంటే మనము ఈ ఫార్ములా ప్రకారం ఎలా తీసుకోవాలి? ఇక్కడ చూడండి, మనకు ఈ ఫార్ములా ప్రకారం తీసుకోవాలంటే ఫస్ట్ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ మన దగ్గర ఉండాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంత ఉంది మనకి? 15.5. 15.5 డివైడెడ్ బై 2 చేసుకోవాలి. డివైడెడ్ బై 2 చేసినప్పుడు ఎంత వస్తుంది మనకు? 7.35 ఇంచులు వస్తుంది. ఇప్పుడు 7.35 ఇంచులు అనేది ఇక్కడికి వస్తుంది. కానీ మనము ఇది ఇప్పుడు మనకు డీప్ నెక్ బ్లౌజ్ కదా, ఇది బోట్ నెక్ కాదు కాబట్టి మనం ఇక్కడ వరకు తీసుకోము. అప్పుడు ఎంత తీసుకోవాలి? మనకు ఇక్కడ ఇప్పుడు డీప్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు మనకు దీంట్లో డీప్ ఎంత ఉంది? బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచులు ఉంది. 10 ఇంచులు ఉన్నప్పుడు మనకు హాఫ్ షోల్డర్ నుంచి ఎంత మైనస్ చేసుకోవాలి? 2 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనకు 7.35 ఇంచులు వచ్చింది కదా, 7.35 ఇంచుల నుంచి మైనస్ 2 ఇంచెస్. ఇప్పుడు 2 ఇంచెస్ చేసినప్పుడు ఎంత వచ్చింది? 5.75 వచ్చింది. అంటే పావుదక్క 6 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మనము ఈ పావుదక్క 6 ఇంచులు అనేది ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? అర్థమైంది కదా ఈ ఫార్ములా గురించి? పావుదక్క 6 ఇంచుల దగ్గర ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, అదే పావుదక్క 6 ఇంచులు ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ ఇలా వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా స్ట్రైట్ లైన్ ఇలా వేసుకొని ఈ సెంటర్లో ఇంకొక లైన్ ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇలా ఈ కర్వ్ తీస్తాం కదా, ఈ కర్వ్ కూడా మనము ఎంత డిస్టెన్స్లో తీయాలనేది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి ఎంత ఉంది? 41 ఉంది కదా. ఇప్పుడు 41 ఉన్నప్పుడు ఇక్కడ నుంచి 1.5 ఇంచుల దగ్గర ఈ మార్క్ ఇలా చేసుకోవాలి. ఇలా ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్తో మనము ఈ రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. స్టార్టింగ్ బిగినర్స్కి అయితే ఈ స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ 3 లైన్లు ఇలా కలిసేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము ఇలా ఈ కర్వ్ మార్క్ చేసుకున్నాం కదా. మార్క్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ పైన ఈ 1/2 ఇంచ్ అనేది స్టిచ్ చేస్తాం కదా, ఇక్కడికి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మరి మనకు దీంట్లో మనకు ఈ చంక రౌండ్ అనేది దీంట్లో లేదు. మరి చంక రౌండ్ ఎలా? ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఈ చెస్ట్ లూజ్ని బట్టి కూడా మనం చంక రౌండ్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది మనకి? ఇది 10.5 ఇంచులు వచ్చింది. ఈ 10.5 ఇంచులలో -1 ఇంచు, 1 ఇంచు తక్కువ మనకి చంక రౌండ్ అనేది రావాలి. ఇప్పుడు ఈ 10.5 వచ్చినప్పుడు మనకి చంక రౌండ్ అనేది 9.5 ఇంచులు రావాలి. ఇప్పుడు ఎంత వచ్చింది అనేది చూద్దాం. మనకు 9.5 ఇంచులు వచ్చినప్పుడే మనకు చంక ఫిట్టింగ్ కూడా ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకొని మనము ఈ మార్కింగ్ ఎలా అయితే చేసామో దానిపైనే ఇలా కొలుచుకోవాలి. చూడండి, మనకు కరెక్ట్గా 9.5 ఇంచులు అనేది వచ్చింది. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి చంక డౌన్ 6.5 ఇంచులు తీసుకున్నాను. నేను 41కి నేను చంక డౌన్ కూడా దీంట్లో తీసుకోలేదు. నేను నాకున్న నాలెడ్జ్తో 6.5 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను చెస్ట్ లూజ్లో 1 ఇంచు మైనస్ చేసుకొని చంక రౌండ్ రావాలని చెప్పాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా 9.5 ఇంచులు కూడా చంక రౌండ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఓకేనా? అర్థమైంది కదా? ఇక్కడ కూడా చాలామందికి డౌట్ వస్తుందండి. ఇక్కడ కూడా చాలామంది కొందరు కామెంట్ చేస్తారు,
అన్న మీరు ఇక్కడ నుంచి కుట్టుకు వదలకుండా ఇలా కొలిచి చూపించారు అప్పుడు వచ్చింది అని అంటున్నారు కొందరు. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఈ గీత మీద కొలిచినప్పుడు ఈ పైన గీత దగ్గర నుంచి కొలుస్తాను, ఇక్కడ నుంచి కొలుస్తాను కాబట్టి నేను ఈ గీత మీద కొలుస్తాను, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ హాఫ్ ఇంచ్ వదిలేసి కొలిచినప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ ఈ కుట్టుది కూడా వదిలేసేయాలి. పైన ఈ కుట్టుది వదిలేసి ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా చూపిస్తాను చూడండి. అప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలినప్పుడు పైన కూడా హాఫ్ ఇంచ్ వదిలి మనము ఈ కొలుచుకోవాలి, అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది చూడండి, ఇక్కడ కూడా ఇప్పుడు మీకు అంతే వస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ కూడా మీకు 9.5 ఇంచులే వచ్చింది. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ డౌట్ అనేది ఇక్కడ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్ డీప్ ఎంత తీసుకున్నాము, 10 ఇంచులు తీసుకున్నాం కదా. ఇది ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ కింది లైన్ దగ్గర నుంచి ఈ ఖర్చు వదిలేసి 10 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి ఇప్పుడు నెక్ డీప్ వచ్చింది. ఈ నెక్ డీప్ ఇప్పుడు మరి ఇది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ చూడండి, మనము ఈ నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఈ షోల్డర్కి వచ్చేసి 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచులు మనకు ఈ నెక్ అనేది వస్తుంది. మనము ఇది 3 ఇంచులు తీసుకున్నాం కదా. ఇది 3 ఇంచులు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడ ఇటు సైడ్ కాలర్ పట్టీ వేస్తాం కదా, కాలర్ పట్టీ సైడ్ 1/2 ఇంచు మనకు స్టిచ్చింగ్లోకి వెళ్తుంది. ఇక్కడ మనము హ్యాండ్ అటాచ్ చేసే సైడ్ 1/2 ఇంచు స్టిచ్చింగ్లోకి వెళ్తుంది. అప్పుడు మనకు రెడీ షోల్డర్ వచ్చేసి 2 ఇంచులు 2.5 ఇంచులు అనేది రెడీ షోల్డర్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 1/3 ఇంచులు ఉంది. ఇప్పుడు ఇది 1/3 ఇంచులు ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకున్నానండి నేను. ఇది అంటే ఇది ఇంత ఎక్కువ, ఇక్కడ 1/3 ఉంది, ఇక్కడ 3.5 తీసుకున్నాను. అప్పుడు ఎంత పెంచాను నేను, 0.75 అంటే 3/4 ఇంచు పెంచాను. ఈ 3/4 ఇంచు ఎందుకు పెంచానంటే ఇప్పుడు వీళ్ళకి వచ్చేసి కొద్దిగా ఈ డీప్ అనేది బ్రాడ్గా కావాలి. బ్రాడ్గా కావాలన్నప్పుడు మనం ఇటు సైడ్ వచ్చేసి కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. ఒకవేళ మాకు బ్రాడ్ ఎక్కువ వద్దు, మాకు చిన్నగానే కావాలి ఈ బ్యాక్ సైడ్ రౌండ్ వచ్చేసి అనుకున్నప్పుడు ఇక్కడ 1/3 ఇంచులు ఉన్నప్పుడు ఇక్కడ 3 ఇంచులు కానీ 1/3 ఇంచులు కానీ తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే స్ట్రైట్గా చిన్నగా వస్తుంది అనేది, ఈ రౌండ్ షేప్ అనేది చిన్నగా వస్తుంది. అంటే మనకు ఎక్కువ వెడల్పు అనేది రాదన్నట్టు వీప్లో. ఇప్పుడు ఇది బ్రాడ్ ఎక్కువ వేసే వాళ్ళకు ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మార్కింగ్ అనేది ఇలా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ రౌండ్ షేప్ అనేది దీంట్లో ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడనే అర్థమైపోతుంది ఈ షేప్ అనేది ఎంత నీట్గా రౌండ్గా వచ్చింది చూడండి. ఇప్పుడు మనము ఇక్కడ వచ్చేసి మనము ఈ డాట్ వేసుకోవాలి కదా. ఈ డాట్ అనేది మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎంత అవుతుందో దాంట్లో సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకొని, ఇప్పుడు ఇది మనం ఇక్కడ ఎక్స్ట్రా ఎంత తీసుకున్నాం, 1 ఇంచు తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు సైడ్ 1/2 ఇంచు, ఇటు సైడ్ 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులు వేసుకోవాలి. అంటే ఇది ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకు రెడీ బ్లౌజ్ వచ్చేసి 15 ఇంచులు ఉంది కాబట్టి నేను ఇప్పుడు 4 ఇంచుల వరకు ఈ డాట్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఉంది, ఇది 1/5 ఇంచులు ఉంది. ఇక్కడ కూడా అంతే ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఎక్స్ట్రా మనం 1 ఇంచు తీసుకుంది, ఇక్కడ మనము ఈ డాట్లో మైనస్ అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఇలా అయిపోయిన తర్వాత చాలామంది ఏమంటారంటే, అన్న మాకు బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత మాకు భుజాలు అనేది డ్రాప్ అవుతున్నాయి, భుజాలు జారుతున్నాయి, దానికి టిప్ చెప్పండి అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఇలా బ్లౌజ్ మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు హ్యాండ్ సైడ్ నుంచి ఇటు నెక్ సైడ్కి ఒక 1/2 ఇంచు ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనకు స్టిచ్చింగ్ అనేది ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది స్టిచ్చింగ్ అనేది. అర్థమైంది కదా. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఈ భుజం పైన ఇక్కడ పట్టేసినట్టు ఉంటుంది అన్నట్టు. ఈ పట్టేసినట్టు ఉండే ఏంటంటే మనకు భుజాలు జారయిగా, భుజాలు జారకుండా మనకు భుజం పైన పట్టేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇదొకటి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనకు చంక కింద ఇక్కడ ప్రిల్స్ వస్తూ ఉంటాయి ఈ సైడ్లో. ఈ ప్రిల్స్ రాకుండా ఏంటంటే ఈ ఒక 1/2 ఇంచు పైకి ఇలా మనము కట్ చేసుకున్నామంటే ఇది కిందికి కొద్దిగా లాగి పట్టినట్టు ఉండి ఇక్కడ మనకు ప్రిల్స్ రాకుండా చంక కింద కూడా ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వరకు అయితే బ్యాక్ పార్ట్ అయితే క్లియర్ అయిపోయిందండి. ఇప్పుడు ఇదే విధంగా మీకు పేపర్ కట్టింగ్స్ కూడా కావాలంటే కూడా మేము పేపర్ కట్టింగ్స్ చేసి కూడా మీకు కొరియర్ చేస్తామండి. ఇప్పుడు ఒకటండి, ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత ఈ వీల్తో ఒకసారి ఇలా రబ్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ కూడా అచ్చుపడుతుంది, మనకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది వర్క్ అనేది.
ఇక్కడ నుంచి ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలి. ఈ ఫిట్టింగ్ దగ్గర కూడా ఒక చిన్న టక్స్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు రెండు సైడ్ల ఇది ఇప్పుడు ఈ అచ్చు అనేది ఉందంటే మనకు కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది వర్క్ అనేది. ఇప్పుడు ఇది ఇలా తిప్పేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఓపెన్స్ అనేది మన సైడ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు దీనిపైన ఇది ఇలా వేసుకోవాలి. మనం క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకోవాలండి. ఒకవేళ స్ట్రైట్ కటింగ్ అన్నప్పుడు ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి. మనం క్రాస్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇలా క్రాస్గా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇప్పుడు ఇది ఎలాగైతే ఉందో అలాగే ఈ మార్క్ అనేది ఇలా చేసుకోవాలి. ఇది ఎందుకంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం లోపలికి కట్ చేసుకున్నాం కదా, ఈ లైన్ అనేది ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఈ నెక్ కూడా ఇదే మార్కింగ్ పైన ఈ రోలర్తో ఇలా మార్క్ చేసుకోవాలండి. అంటే మీరు కావాలంటే సేమ్ ఇలాగే మార్క్ చేసుకోవచ్చు, లేదంటే ఇది తీసేసిన తర్వాత కూడా మీరు మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఇది అంతా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా ప్రెస్ చేసుకోవాలి. మనకు బ్యాక్ సైడ్ అనేది అచ్చుపడుతుంది. ఇక్కడ ఒక మార్క్ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అయితే సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైన్ ఇలా స్ట్రైట్గా వేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఈ చంక లోతు అనేది ఎంత తీసుకోవాలి అంటే చాలామందికి ఇక్కడ ఈ చంక లోతు తీసుకునే దగ్గర కూడా కన్ఫ్యూజ్ అవుతారండి. ఇప్పుడు అలాంటి వాళ్ళకు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చంక దగ్గర మనకు ఎలాంటి ముడతలు రాకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్తో ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్నారనుకోండి, మీకు చంక దగ్గర కూడా ఎలాంటి ముడతలు రాకుండా ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్ డీప్ తీసుకుందాం. ఇప్పుడు మనకు ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉంది? 7 ఇంచులు ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 7 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇది ఇలా వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇది ఇలా డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ రౌండ్ షేప్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? అర్థమైంది కదండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ పై పార్ట్ వరకు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ వేసాం కదండి, ఈ స్ట్రైట్ లైన్ నుంచి 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇది ఇలా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ ఇలా వేసుకోవాలి. ఈ స్ట్రైట్ లైన్ 2 ఇంచుల దగ్గర ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు కిందికి మార్క్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, చాలా మందికి అన్న మాకు ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వట్లేదు, ఈ కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావట్లేదు, షార్ప్గా వస్తుంది అని చాలా మంది కామెంట్ చేస్తారండి. చాలా మందికి ఈ టైలరింగ్లో ఈ ఫ్రంట్ పార్ట్ అనేది పెద్ద టాస్క్ అండి. ఇప్పుడు అలాంటి వాళ్ళకు ఈజీ పద్ధతిలో ఎలా కట్ చేసుకోవాలనేది నేను ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇది ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచులు అనేది ఇది ఫిక్స్ అండి. ఇది ఇప్పుడు ఏ సైజు వారికైనా సరే ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఈ మెయిన్ డాట్ అనేది ఎంత వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది సైజ్ ఎంత, చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు 41. ఈ 41 చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి మనము ఈ మెయిన్ డాట్ లూజ్ వచ్చేసి ఈ మెయిన్ డాట్ వచ్చేసి 3 ఇంచులు వేసుకోవాలి. ఓకేనా? ఇలా 3 ఇంచులు వేసుకొని ఈ సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ అనేది ఈ మెయిన్ డాట్ అనేది సైజుని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది చెస్ట్ లూజు 41 ఉంది కాబట్టి నేను 3 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు ఈ 3 ఇంచులు తీసుకున్న తర్వాత మళ్ళీ రెండిటికి సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి.
ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, ఇది 4 ఇంచులు ఉంది. ఇక్కడ కూడా 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇంకొక చార్ట్ గురించి కూడా చెప్పాను కదండి. ఈ చార్ట్ గురించి ఏంటంటే దీంట్లో చూడండి, షోల్డర్ టు ఎపెక్స్ పాయింట్. ఎపెక్స్ పాయింట్ అంటే ఏంటంటే మనకు ఈ చెస్ట్ రౌండ్ ఉంటుంది కదా, ఈ చెస్ట్ రౌండ్లో సెంటర్ పాయింట్ని ఎపెక్స్ పాయింట్ అంటారు. ఇప్పుడు మనకు ఎపెక్స్ పాయింట్ ఎంత ఉండాలి, మనకు ఈ ఎపెక్స్ పాయింట్ అనేది ఈ షోల్డర్ టు ఎపెక్స్ పాయింట్ అంటే మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తీసుకోవాలనేది ఈ షోల్డర్ టు ఎపెక్స్ పాయింట్ అంటారు. ఇక్కడ ఉంది చూడండి, ఈ షోల్డర్ టు ఎపెక్స్ పాయింట్ అంటే ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎపెక్స్ టు ఎపెక్స్. అప్పుడు ఎపెక్స్ టు ఎపెక్స్ అంటే ఇట్ సైడ్ మనము బ్లౌజు ఉక్సు పట్టి వస్తుంది కదా, ఇది ఈ నుంచి ఇట్ సైడు, ఈ నుంచి ఇట్ సైడ్, దాన్ని ఎపెక్స్ టు ఎపెక్స్ అంటారు. ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి ఎంత, ఇది 41 సైజు కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి 40 సైజు. ఈ 40 సైజు వాళ్ళకి ఎంత ఉంది, 4 ఇంచులు ఉంది ఎపెక్స్ టు ఎపెక్స్. అంటే 41కి కూడా ఇంతే 4 ఇంచులే తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఎపెక్స్ టు ఎపెక్స్, ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఇది ఏది చూడకుండా ఆటోమేటిక్గా నేను కొలుచుకుంటూ పోయినా కానీ మనకు ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ ఈ ఫార్ములా కూడా చూడండి, మీరు ఇప్పుడు ఇక్కడనే మీకు అర్థమైపోవాలి ఈ ఫార్ములా అనేది మన ఫార్ములా ఎంత పర్ఫెక్ట్గా ఉంది. మీరు ఇప్పుడు ఈ ఫార్ములాని ఫాలో అయ్యారంటే మీరు కూడా 100% బ్లౌజ్ అనేది కాన్ఫిడెంట్గా స్టిచ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. ఇప్పుడు షోల్డర్ టు ఎపెక్స్ పాయింట్ మనకి ఈ సైజుకి వచ్చేసి 11.5 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 11.5 ఇంచులు అనేది ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి 11.5 ఇంచుల దగ్గర. ఓకేనా. ఇప్పుడు ఈ నుంచి ఇది ఇలా స్ట్రైట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ అయిపోయింది కదా. ఈ మెయిన్ డాట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఈ ఉక్స్ పట్టి సైడ్ డాట్ వేసుకోవాలి కదా. ఇప్పుడు అది చూడండి, ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా. మళ్ళీ అక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇలా 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ ఇలా డ్రా చేసుకోండి. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా కొంతమంది ఏమంటారంటే, అన్న మాకు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది పెద్దగా అవుతుంది, దాన్ని ఎలా తగ్గించాలి అని అంటారండి. ఇప్పుడు నేను దీనికి ఎంత తీసుకున్నాను, ఇక్కడ నుంచి 2 ఇంచులు తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను. అప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి చిన్నగా కావాలనుకునేవారు ఇక్కడ నుంచి 1 ఇంచ్ కాకుండా 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. అప్పుడు మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది సైజ్ తగ్గుతుంది, చిన్నగా అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఈ డాట్ అనేది ఎంతలో వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ పై నుంచి ఒక 1/2 ఇంచు ఇక్కడ వదిలేసేయండి. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకోండి, మీరు ఇది ఎక్కడైతే మార్క్ చేసుకున్నారో అక్కడికి ఇలా చెక్ చేసుకోండి. ఇలా చూసుకొని ఇది ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇది ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసేసి ఇది ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో చూసుకోండి. గీత వరకు ఇది ఎంత ఉంది, ఇప్పుడు ఇక్కడ నుంచి 3.5 ఇంచుల దగ్గర ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసి ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి. అంటే మీరు ఇది ఇక్కడ నుంచి ఇలా కొలుచుకున్నా సరే పర్లేదు, మీకు ఈ పాయింట్ ఎక్కడైతే వస్తుందో ఇక్కడ నుంచి ఈ పైకి 3/4 ఇంచు కానీ 1 ఇంచు కానీ పైకి తీసుకొని అయినా కానీ మీరు ఇలా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు 2 విధాలుగా ఈ ఉక్స్ పట్టి డాట్ అనేది తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ చంక సైడ్ డాట్ వేసుకోవాలి కదా. ఈ చంక సైడ్ డాట్ వచ్చేసి ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ నుంచి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా మార్క్ చేసుకొని ఇది కూడా ఈ 2 సైడ్ల 1/2 ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ పాయింట్ వరకు అయితే ఇది క్లియర్ అయింది కదండి. ఇప్పుడు ఇదంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కింది సైడ్ ఒక 1/2 ఇంచు ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ అనేది ఇలా క్రాస్గా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఎందుకంటే మనకు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర మనకు క్రాస్గా రాకుండా స్ట్రైట్గా రావడానికి అని చెప్పి ఇది ఇలా 1/2 ఇంచ్ అనేది బయటకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత మనకు మరి నడుం లూజ్ ఎంత రావాలి, మనకి 9.5 ఇంచులు రావాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చెక్ చేసుకోవాలి. ఇది ఎంత ఉంది, ఇక్కడ మనకి 3 ఇంచులు ఉంది. ఈ 3 ఇంచులు అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి ఎంత రావాలి, 9.5 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ 9.5 ఇంచుల దగ్గర ఇలా పెట్టేసుకొని ఇక్కడికి ఇలా చూసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు చూడండి
ఇటు సైడ్ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇప్పుడు కావాలంటే మీరు ఇక్కడ నుంచి కూడా ఇది మీకు కరెక్టే వచ్చిందా లేదా అనేది ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఎంత రావాలి మనకి 10.5 ఇంచులు రావాలి కదా. చూడండి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి పర్ఫెక్ట్గా 10.5 ఇంచులు అనేది సరిపోయింది. ఇప్పుడు ఈ ఫిట్టింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసము మనం ఎంత అయితే పెట్టుకున్నామో అంతే ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఓకేనా. అంటే చాలామంది ఇక్కడ ఏమంటారంటే బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత నార్మల్గా బ్లౌజ్ పెట్టినప్పుడు ఏంటంటే ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర మనకు ఇంత ఇట్లా బెత్తడు గ్యాప్ అనేది వస్తుంది. ఆ గ్యాప్ ఎందుకు వస్తుంది అంటే ఇగో దీనివల్లనే చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడికే మార్క్ చేసుకొని ఈ లైన్ అనేది ఇక్కడికి మార్క్ చేసుకోవడం వల్ల ఇది ఇటు దగ్గరకు వచ్చి బ్లౌజ్ అనేది ఇట్లా పరిచినప్పుడు ఏంటంటే ఇది బయటకు లాగుతుంటుంది. ఇది బయటకు లాగి ఏంటంటే ఇది అనేది అటు జరిగిపోతుంది. ఇప్పుడు మనం ఇది ఏం చేసినాము, ఇదాన్ని జరిపినాం. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడికి జరిపినాం. ఇక్కడికి జరపడం వల్ల అది ఇప్పుడు ఏమవుతుంది, ఇది లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి అప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి ఒకదానిపైన ఒకటి వచ్చి మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే తెలిసిన వారికి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఇలాంటి పేపర్ ప్యాటర్న్స్ కావాలనుకుంటే మాకు కామెంట్ చేయండి. మీకు ఏ సైజ్ ప్యాటర్న్స్ కావాలనుకుంటే ఆ సైజ్ ప్యాటర్న్స్ మేము కట్ చేసి మీకు కొరియర్ చేస్తాము. మీరు కూడా మా దగ్గర ఈ బ్లౌజెస్ అనేది స్టిచ్ చేయించుకోవాలనుకుంటే మాకు కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. మేము కూడా మీరు స్టిచ్ చేయించుకోవాలనుకుంటే మీకు కూడా మేము బ్లౌజెస్ అనేది స్టిచ్ చేసి ఇస్తాము. ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ టక్స్ అనేది ఇలా వేసుకోవాలి. ఈ ఫిట్టింగ్ దగ్గర కూడా ఈ టక్స్ ఇలా వేసుకోవాలి. మనకిప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, దీంట్లోనేమో హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇది పక్కన పెట్టేసి ఫస్ట్ మనము షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ కట్ చేసుకోవడానికి ఇలా ఈ పీస్ అనేది ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ కింది సైడ్ వచ్చేసి ఒక స్ట్రైట్ లైన్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్ట్రైట్ లైన్ వేసుకున్నాక ఇటు సైడ్ కూడా ఒక స్ట్రైట్ లైన్ అనేది ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1.25 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి 4 ఇంచుల దగ్గర ఇలా వేసుకొని ఇక్కడ 1.3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి ఈ పొడవు ఎంత తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంత తీసుకున్నాం, 1.4 ఇంచులు తీసుకున్నాం. ఇక్కడ 1 ఇంచు తగ్గించి 1.3 ఇంచులు తీసుకున్నాము. ఇక్కడ 1.3 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు పెంచి 3.5 ఇంచులు ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇలా తీసుకున్నాక కొద్దిగా ఈ రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇది ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి. ఓకేనా. ఇది ఇప్పుడు ఏ సైజు వారికైనా సరే ఇలాగే కట్ చేసుకోవచ్చు అన్న అని అంటే కట్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఒకవేళ నడుం లూజు 32, 33 అలా ఉన్న వాళ్ళు ఏంటంటే ఇది 3.5 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచు తగ్గించి 2.5 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు. అంటే ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్లలో 1/2 ఇంచు తగ్గించి 3 మెజర్మెంట్లు 1/2 ఇంచు తగ్గించి తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకొక డౌట్ కూడా వస్తుందండి. ఇప్పుడు అన్న మీరు మార్క్ చేశారు కదా, ఇది మరి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఎట్లా అని కూడా డౌట్ వస్తుండొచ్చు. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఖర్చులతో కలిపే నేను ఈ మార్కింగ్ అనేది తీసుకున్నానండి. దీనికి అడిషనల్గా ఖర్చులు ఏం అవసరం లేదు. ఓకేనా. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇది కట్ చేసుకోవాలి. ఓకేనా. షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా అర్థమైంది కదండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో హ్యాండ్స్ తీసేసుకుందాం. ఇప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేయాలి. అంటే చూడండి, ఇవి పెద్ద సైజ్ హ్యాండ్స్ కాబట్టి నేను మొత్తం ఇక్కడ వరకు లాస్ట్ వరకు ఫోల్డ్ చేయట్లేదండి. ఇది ఎందుకంటే ఇక్కడ వరకే ఫోల్డ్ చేస్తున్నాను. ఇది ఎందుకంటే మనకు
ఈ లైనింగ్ అనేది సరిపోదు మనకు. తర్వాత కట్ చేసుకున్న తర్వాత జాయింట్ వేసుకున్నప్పుడు ఒకటే సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందుకని చెప్పి నేను ఇలా ఇది సగానికి ఇలా ఫోల్డ్ చేశాను. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ ఎల్ స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు ఇది చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది మనకి ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఎంత ఉంది? ఇది హ్యాండ్ లెంత్ వచ్చేసి 7 ఇంచులు ఉంది. 7 ఇంచులు ఉంది కాబట్టి మనకు కింద ½ ఇంచు ఖర్చు వదిలేసుకోవాలి, పైన ½ ఇంచు ఖర్చు వదిలేసుకోవాలి. అవి రెండు కలుపుకొని 1 ఇంచు యాడ్ చేసుకొని 8 ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 8 ఇంచులు మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చంక డౌన్ ఎంత తీసుకోవాలి? ఇప్పుడు ఈ సైజుకి వచ్చేసి ఈ చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోవాలండి. ఓకేనా? ఇలా 3.5 ఇంచుల దగ్గర ఇలా చంక డౌన్ తీసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎంత ఉంది? 7 ఇంచులు ఉంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా 7 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత మనకు ఈ చంక రౌండ్ ఎంత వచ్చింది? 9.5 ఇంచులు వచ్చింది కదా. ఇక్కడ నుంచి 9.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా 9.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇది కూడా ఈ ఫిట్టింగ్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసి ఎక్స్ట్రా ఇది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసి ఈ షేప్ అనేది ఇలా రౌండ్గా ఇలా ఇచ్చేయాలి. ఇలా ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక ½ ఇంచు లోపలికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గర మార్క్ చేసి ఇది ఇలా రౌండ్ తీసుకొని ఇక్కడ నుంచి ½ ఇంచు లోపలికి ఇలా మనం కర్వ్ తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఇది ఇలా కట్ చేసుకోవాలి. ఈ పీస్ అనేది ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఈ ఫిట్టింగ్ దగ్గర ఒక చిన్న ఈ టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ సైడ్ జాయింట్ పడది, మనకు ఒకటే సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా మనకు ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఫుల్ ఎక్కడైతే సరిపోతుందో అటు సైడే మనము ఈ చంక లోత అనేది తీసుకోవాలి. అప్పుడు మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చంక దగ్గర కూడా ఈ ముడత అనేది రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎంత ఉందో ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉంది? 8 ఇంచులు ఉంది. ఈ సెంటర్కి వచ్చేసి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ½ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇది ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి. ఇది కూడా ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేసుకొని ఇది ఇలా కట్ చేసుకోవాలి. ఇది మనకు ఫ్రంట్ సైడ్ అని తెలియడానికి ఇక్కడ ఒక చిన్న టక్స్ వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ మిగతా క్లాత్లో మనము ఒక పట్టి కాజా పట్టి ఏది అవసరం ఉన్నా దీంట్లో నుంచి వాడుకోవాలి. ఇప్పుడు చూడండి మనకు ఈ బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి మనకి ఇలా వేస్తే కూడా చూడండి మనకు కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. ఇవి మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది దీనివల్ల. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి మనకు ఇక్కడ చంక దగ్గర ముడత రాకుండా ఇక్కడ మనము చంకలోతో తీసుకున్నాం కదా కరెక్ట్గా. ఇప్పుడు ఈ మెథడ్ అనేది 100% పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఫార్ములా ప్రకారం మనం కట్ చేసాం కాబట్టి ఫిట్టింగ్ అయితే 100% పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ షేప్ బెల్ట్, హ్యాండ్స్, ఇలాంటి పేపర్ కటింగ్ ప్యాటర్న్స్ మీకు కావాలనుకుంటే మాకు కామెంట్ చేయండి. మీ సైజులో పేపర్ కటింగ్స్ కట్ చేసి కొరియర్ చేస్తాము. ఒకవేళ మీరు మా దగ్గర బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవాలనుకున్నా కానీ మీరు కామెంట్ చేయండి. మీరు పంపిస్తే మేము బ్లౌజెస్ కూడా కస్టమైజ్ చేసి పంపిస్తాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి.